నమస్తే. తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం మరోసారి. మొన్న 1,00,000 రూపాయల రుణమాఫీలో 1,00,000 రూపాయల అప్పు తీర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది. మరి ఈరోజు 12 గంటలకి రెండవ విడత 1,50,000 లోపల ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేసి మరోసారి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఏదైనా కాంగ్రెస్ వల్లే సాధ్యం. పేదల కడుపు నిండా అన్నం పెట్టాలి, పేదలకు అన్ని వేళలా ఆదుకోవాలంటేనే కాంగ్రెస్. దేశవ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏకైక తొలి రుణమాఫీ 72,000 కోట్ల రూపాయలని అన్ని రాష్ట్రాలకి ఏకకాల రుణమాఫీ చేసింది. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ తెలంగాణలో దేశంలోనే చరిత్ర సృష్టించింది. స్వర్ణాక్షరాలతో రాసుకోబడేటటువంటి ఈ చరిత్ర 31,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ అంటే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాల పంట పండించినంత ఆనందంగా ఉన్నది రైతు కళ్ళల్లో ఆనందం. మరి ఈరోజు 1,50,000 రుణమాఫీ చేసింది అంటే ప్రతి ఒక్క రైతు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి రోజులు. మా రుణం, మా వడ్డీ, మేము తాకట్టు పెట్టినటువంటి మా భూమి మేము తిని చాలక రూపాయి పోగేసి పంట పండినా నష్టం వచ్చినా కూడా వడ్డీలకే పోయినాయని బాధపడినటువంటి రైతు హామీ ఇచ్చింది. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు ఆ మాట, అంటే శిలాశాసనం. ఆ శిలాశాసనమే ఈరోజు రెండవ విడత రుణమాఫీ. మరి ఇంకొక 12-13 రోజుల్లో 2,00,000 రుణమాఫీ పూర్తి స్థాయిలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కాంగ్రెస్ చరిత్రని సృష్టిస్తోంది. ఈ చరిత్ర ఎవరు మళ్ళీ రాయలేరు, ఎవరు కూడా సృష్టించలేరు అనేది మరి దేశంలో ఏది చేసినా కాంగ్రెస్కే సాధ్యం మంచి పని చేయటంలో అనేది నిరూపించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈరోజు ఆనాడు తెలంగాణ ఇస్తాము అన్నం, ఇచ్చినాం. ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాం. మాట మీద నిలబడేది కాంగ్రెస్. మరి విడతల వారీగా ఎంతమంది రైతులకి రుణమాఫీ జరిగిందో ఒక్క మాటలో మీ ముందు నేను చెప్పబోతున్నా. నా సొంత జిల్లా వికారాబాద్ జిల్లాకి 700 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు, మొన్న తొలి విడతలో ఈరోజు రెండవ విడతలో 700 కోట్ల రుణమాఫీ చేసిందంటే మా జిల్లా, మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి, ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి, మా ఆర్థిక శాఖ మంత్రి, వీళ్ళందరూ ఈరోజు ఒక వేదిక మీద నుండి మా జిల్లాకి 700 కోట్ల రుణమాఫీ చేశారు. జై రైతన్న, జై తెలంగాణ కాంగ్రెస్ అని ఈరోజు గర్వంగా చెప్పుకునేటటువంటి రోజుగా చరిత్రలో మిగిలిపోయింది. మరి తొలి విడతలో జూలై 18వ తేదీన మొదటి విడతలో 11,34,412 మందికి రైతుల ఖాతాలో 6,35,000 కోట్ల రూపాయలని జమ చేశాం. అంటే జూలై 30న ఈరోజు రెండవ విడతలో 6,40,223 మంది అక్షరాల రైతుల ఖాతాల్లో 6,190 కోట్ల రూపాయలు జమ చేసింది. అంటే రెండు విడతల్లో కలిపి 17,75,235 మంది రైతుల ఖాతాల్లో 12,224.98 కోట్ల రూపాయలని జమ చేసి రికార్డు బ్రేక్ చేసినటువంటి కాంగ్రెస్ చరిత్ర సువర్ణాక్షరాలతో రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది. కటాకట్ రాహుల్ గాంధీ మాట కాంగ్రెస్ నిరూపించింది. జై హింద్, జై కాంగ్రెస్.